Ready to move in premium triplex villas at Kollur APR Projects. కంటికి రెప్పలా కాపాడిన మావటిని ఏనుగు తొక్కి చంపేసింది. కాళ్లతో నలిపేసి ఊపిరి తీసింది. అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. ఏనుగు ఆపడానికి మరో మావటి ప్రయత్నించినా కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మదగజం కోపానికి మావటి బలైన ఘటన కేరళలోని కొట్టాయం జిల్లాలో తాజాగా జరిగింది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి. కంటికి కనిపించిన వారిపై దాడి చేసి చంపేస్తున్నాయి. ఇటీవల ఇద్దరి రైతులను ఓ ఏనుగు తొక్కి చంపేసిన ఘటనలు మరవకముందే తాజాగా వైకోములో మదగజం దాడిలో 26 ఏళ్ల మావటి మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన టీవీపురం శ్రీరామస్వామి ఆలయ ఉత్సవం సందర్భంగా చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆలయ ఉత్సవంలో భాగంగా ఏనుగు ఊరేగింపు జరుగుతుండగా ఏనుగు అకస్మాత్తుగా ఆగ్రహించింది. మావటి అరవిందుపై దాడి చేసింది. ఈ దాడిలో అరవింద్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మావటి అరవింద్ కుంజు లక్ష్మి అనే ఏనుగుపై ఎక్కి ఆనందంగా సఫారీ చేస్తున్నాడు. ఉన్నట్టుండి కుంజు లక్ష్మి లేచి నిలబడింది. అరవింద్కు ఏమైందో తెలియక ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ మరుక్షణమే అతనిపై ఏనుగు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అరవింద్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. అరవింద్ నెల రోజులుగా కుంజులక్ష్మి మావటిగా పనిచేస్తున్నాడు. ఈ దుర్ఘటనపై కేరళ ప్రభుత్వం స్పందించి మృతుడి కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అరవింద్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.